హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ వంశీ. ఈ ఛానల్లో వీడియోస్ మీకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇండియాలో చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. అదేంటో కాదు, అందరికీ నచ్చే పండుగ వినాయక చవితి. మన ఇండియా మొత్తంలో ఈ పండుగను చాలా భారీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు ఎప్పుడైనా అనిపించిందా? పదండి మనం అసలు ఎందుకు ఈ పండుగను జరుపుకుంటాం తెలుసుకుందాం. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామని పదండి. ఈ ఫెస్టివల్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా, తర్వాత మీకే తెలుస్తుంది. వినాయకుడు శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడు. ఒకసారి పార్వతీదేవి తను స్నానం చేయడానికి వెళ్తుండగా తన ఒంటి మీద ఉన్న గంధం తీసుకొని ఒక బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణం పోసి వినాయకుడు అని పేరు పెడుతుంది. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తూ అటువైపుగా ఎవరిని రానివ్వద్దని వినాయకుడికి చెప్పి వెళ్తుంది. తన తల్లి చెప్పిన మాటని గౌరవించి వినాయకుడు ద్వారం దగ్గర కోపలాగా ఉంటాడు. అప్పుడే అటుగా వస్తున్న శివుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడు శివుడు, ఎవరు బాలక నువ్వు నన్ను అడ్డుకుంటున్నావని వినాయకుడిని ప్రశ్నిస్తాడు. దానికి వినాయకుడు, నేను పార్వతీ దేవుని పుత్రుడిని అని సమాధానం ఇస్తాడు. దానికి శివుడు, అయితే నేను పార్వతీ దేవి భర్తను, నాకు లోపలికి వెళ్ళడానికి నన్ను అనుమతించు అని అడుగుతాడు. కానీ వినాయకుడు ఎంతకో వినకుండా ఎవరిని లోపలికి రానివ్వాలని మొండిపట్టు పడతాడు. దాంతో కోపం వచ్చిన శివుడు తన కోపాన్ని ఆపుకోలేక తన త్రిశూలాన్ని తీసుకొని వినాయకుడు తలని నరికేస్తాడు. ఈ వార్త తెలిసిన పార్వతీ దేవి అక్కడికి వచ్చి చనిపోయిన తన కొడుకును చూసి చాలా బాధకు గురైంది. ఆ బాధలో శివుడి వైపు చూస్తూ తన కొడుకును మళ్ళీ బ్రతికించమని శివుడిని అడిగింది. ఒక్కసారి నా త్రిశూలంతో ప్రాణం తీశాక ఆ ప్రాణం మళ్ళీ పోయలేం పార్వతీదేవి అని శివుడు తనకి చెప్తాడు. ఈ మాటతో పార్వతీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. అది గమనించిన బ్రహ్మదేవుడు, పార్వతీదేవి కోపం ఈ మూడు లోకాలకి ముప్పు అని చెప్పి శివుడికి ఎలాగైనా ప్రాణం పోయమని సలహా ఇస్తాడు. అప్పుడు ఆ పరమశివుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి తన సేవకులను దగ్గరికి పిలిచి ఇలా చెప్తాడు. శివుడు తన సేవకులను పిలిచి, మీరు భూలోకం వెళ్లి తూర్పు వైపుగా పడుకున్న ఒక ప్రాణి తలను తీసుకురామని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాటకి శివుడి సేవకులు భూలోకం వెళ్లి మొత్తం వెతకగా వాళ్ళకి ఏమీ కనిపించదు. అప్పుడు చివరిగా ఒక ఏనుగు పిల్ల తూర్పు వైపుగా ముఖం చేసుకుని పడుకునేది గమనిస్తారు. అప్పుడు ఆ సేవకులు ఏనుగు తలను శివుడి దగ్గరికి తీసుకొని వస్తారు. శివుడు ఆ తలను తీసుకొని వినాయకుడు మొండం దగ్గర పెట్టి మళ్ళీ వినాయకుడికి ప్రాణం పోస్తాడు. వినాయకుడికి మళ్ళీ ప్రాణం పోసాక శివుడు మరియు ఇతర దేవతలు వినాయకుడికి కొన్ని వరాలు ఇస్తారు. అందులో ముఖ్యమైనది, భూలోకంలో ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ వినాయకుడే అందుకుంటాడు అనే ఒక వరం ఉంది. అందుకే మనం ఏ శుభకార్యం జరిపినా వినాయకుడు పూజతోనే మొదలు పెడతాం. అందుకని మనం వినాయకుడు పుట్టినరోజుని వినాయక చవితిగా చాలా రోజుల నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. నాకు తెలిసి మీరు కూడా ఈ స్టోరీని చిన్నప్పుడు కార్టూన్స్ గా బాలగణేష్ అనే పేరుతో చూసే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఈ కార్టూన్ ఒక ఫేవరెట్ గా ఉండేది. ఈ బాలగణేష్ అనే మూవీ ప్రతి వినాయక చవితికి టీవీలో టెలికాస్ట్ చేసేవారు. అలా టీవీలో వచ్చిన ప్రతిసారి పిల్లలందరూ టీవీకి అతుక్కుపోయి మరి చూసేవారు. అలా చూసేవారిలో నేను ఒకరిని. మీలో ఎంతమందికి ఈ మూవీ అంటే ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి. వినాయక చవితి పండుగని మిగతా ఇతర పండుగలా కాకుండా 11 రోజుల పాటు అందరూ కలిసిపోయి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఇప్పుడు నేను మీకు చెప్తాను. 19th సెంచరీలో లోకమాన్య తిలక్ గారు ఈ వినాయక చవితి పండుగను కేవలం ఇంట్లో జరుపుకునే పండుగలా కాకుండా అందరూ కలిసి వీధుల్లో జరుపుకునే పండుగగా మార్చారు. ఎందుకంటే ప్రజలందరిలో ఐకమత్యాన్ని మరియు దేశంపై భక్తిని పెంచడానికి. ఇది వినాయక చవితికున్న మైథలాజికల్ అండ్ హిస్టారికల్ స్టోరీ. గణపతి విగ్రహాన్ని ఎంత అందంగా ఉంటాయో కదా, చూడటానికి మన 2 కళ్ళు సరు అంత అందంగా ఉంటాయి. అంత అందమైన విగ్రహాలు ఎక్కడ చేస్తారో ఎలా చేస్తారో మీకు తెలుసా? పదండి మనం తెలుసుకుందాం మన కర్నూలులో ఎక్కడ ఈ విగ్రహాలను తయారు చేస్తారు. రన్నింగ్లోనే మారా చూసాను. ముందుగా ఈ విగ్రహాలను హైదరాబాద్ నుంచి కర్నూలుకి తెప్పించి ఇక్కడ కొన్ని విడి భాగాలను అతికించాక విగ్రహాలు రెడీ అవుతాయి. తర్వాత కళాకారులు తమ కళా నైపుణ్యంతో విగ్రహాలకు ప్రాణం పోస్తారు. దాదాపుగా విగ్రహము పోయినట్టే లెక్క. చాలా జాగ్రత్తగా ఇస్తాం. కళ్ళు వేసేటప్పుడు కానీ అంతే. ఒక్కసారిగా మనం డ్రెస్ బ్యాలెన్స్ మిస్ చేసి
కొంచెం ప్రెస్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా అది పెద్దగా పడిపోతుంది, కన్ను చెడిపోయే ఛాన్స్ ఉంది. కనుక చాలా ఏకాగ్రతతో చాలా ఇంట్రెస్ట్తో వేస్తే తప్ప గణనాథుడు అనే వారికి ఒక కళా రూపం అనేది రాదు. మేము దాదాపుగా 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీటిని చేయగలుగుతున్నాము. ఈ మధ్య కాలంలో కళాకారులు అంటే ఆర్టిస్టులు వేసేవాళ్ళు చాలా తక్కువైపోయినారు, ఎవరు ముందుకు రావడం లేదు. కనుక హైదరాబాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ వర్క్ చేస్తున్నారు. నేనైతే లోకలే, దాదాపు ఇక్కడ ఒక 500 విగ్రహాల దాకా నేను చేస్తున్నాను. నేను ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాయి ఈ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు కర్నూలులో గణపతులు చేసే ఒక ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ రకరకాలైన గణపతులు ఉన్నాయి. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నారు. వినాయకుల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కళ్ళు చూస్తే ఎవరైనా ఆ డివోషన్ వచ్చేస్తుంది మనకి లోపల. ఇక్కడ రకరకాల విగ్రహాలు అయితే వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ శివుడు మరియు పార్వతి వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ మీరు విగ్రహాలు తెచ్చేటప్పుడు కానీ ఏమైనా డ్యామేజ్ అయినా అలాంటివి వస్తే మీరు ఎలా ఫేస్ చేస్తారండి? డ్యామేజ్ అనేటువంటిది మా దగ్గర మ్యాక్సిమం అంటే మేము తీసుకోరాకుండా చేస్తాం. బై ద గాడ్ గ్రేస్ అంత మంచిగానే వస్తుంది. దేవుని చిన్నపాటికి డ్యామేజ్ వచ్చినాయంటే మేము జాయిన్ చేసేసి దాన్ని ఫినిషింగ్ వర్క్ చేసేసి దాన్ని న్యూ లుక్తో రెడీ చేసేసి కస్టమర్కి మాత్రం నీట్గా ఉంటుంది. కస్టమర్ మాత్రం నీట్గా మ్యాక్సిమం డ్యామేజ్ అని తీసుకొని డ్యామేజ్ అని రావు అనమాట. విగ్రహాలు అంటే మంచిగా తీసుకోండి. ఇది తీసుకోండి, మంచిగా ఇయర్ వచ్చిన మోడల్ అనమాట. కృష్ణుడు అలాగే వాళ్ళ తండ్రి అయినటువంటి వాళ్ళ కృష్ణుడు వాళ్ళ తండ్రితో పాటు కృష్ణుడు అనమాట. ఇక్కడ సేమ్ అలాంటి విగ్రహం ఉంటుంది. ప్రతి ఇయర్ మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ తెప్పిస్తూనే ఉంటాం. మా దగ్గర ప్రతి ఇయర్ అంటే ఏ ఇయర్కి ఎటువంటి మోడల్ వచ్చిందో అప్పటికి అప్డేట్గా వస్తూనే ఉంటుంది. మీ దగ్గర ఎక్కువ ఏ ఫీట్ వినాయకుడు? మా దగ్గర పిల్లలు అనేటువంటి బేసిక్గా 6 feet నుంచి తీసుకుంటారు. కొత్తగా పెట్టే పిల్లలు 3 feet 4 feet నుంచి లైక్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళు రెగ్యులర్ మా దగ్గర అంటే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. లైక్ ఇప్పుడు నందికొట్కూరు, ఆత్మకూరు అంటే ఇలాగే నంద్యాల నుంచి వచ్చే వాళ్ళ కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇటుపక్క మనకి చిన్న విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు. వెల్దుర్తి అంట, ఉలిందకొండ, ఉండవెల్లి అంట ఇలాంటి ప్లేస్ నుంచి విగ్రహాలు తీసుకోవడానికి వస్తూ ఉంటారు. మేము దగ్గర అనంతపూర్ కదిరి దగ్గర ఇచ్చిన రోజులు ఉన్నాయి విగ్రహాలు అనేటువంటి. మీకు ఇప్పుడు మా యొక్క ఉన్నాయి. మా దగ్గర ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంది. మీకు కూడా ఇప్పుడు వర్క్ జరుగుతుంది. గోల్డ్ వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నారు. వర్కర్స్ అయితే మహారాష్ట్ర, నాందేడ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇక్కడ మా దగ్గర లోకల్ వర్కర్స్ ఉన్నారు. మొత్తం ముంబై, మహారాష్ట్ర నుంచి తీసుకొని వస్తాం. లేదా నాందేడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటాం మా దగ్గర. వాళ్ళకి ఎంత పే చేస్తుంటారు మీరు? మేము వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చేసి వాళ్ళ డైలీ వేజెస్ ప్రకారంగా ఇస్తున్నాం. వాళ్ళ డైలీ వేజెస్ వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. ప్లస్ వాళ్ళకి లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తుంది అన్నమాట. మీరు నార్మల్గా కాకుండా మహారాష్ట్ర నుంచి పిలిపించడానికి కారణం ఏంటి? మనం ఇక్కడ నార్మల్గా వర్క్ చేపిస్తే ఎలా ఉంటుందంటే వర్క్ అనేది ఫినిషింగ్ అవుట్లోకి అంత రాదన్నమాట. అదే అక్కడ నుంచి వచ్చిన అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇయర్లీ 12 months వర్క్ వాళ్ళు మొత్తం విగ్రహాల వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. మన లోకల్ పెయింటర్స్ అయినా లోకల్ వర్కర్స్ అయినా ఎలా ఉంటారంటే ఏదో పైన చేస్తారు. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు కంప్లీట్లీ సోల్ అండ్ డెప్త్ స్పెషల్స్ చేస్తారన్నమాట. అలా ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్రతి ఇయర్ మిషన్స్ అనేది కొత్త తీసుకొస్తూ ఉంటాను. సర్వీస్ అనేది ప్రతి ఇయర్ సర్వీస్ బాగా చేపిస్తాను. విగ్రహాలు చూసే ప్లేస్లో భాగంగా ఈరోజు ఇంకో ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా రకాల వినాయకులు ఉన్నాయి. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి. గణేశులు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా పెద్ద వినాయకులు ఉన్నాయి, చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వినాయకులు అంతా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మనకి నచ్చిన వినాయకుడు మనం తీసుకెళ్ళచ్చు. ఇక్కడ వినాయకుడు అంటేనే అందరికీ నచ్చేస్తాడు. అన్ని వినాయకులు నచ్చేస్తున్నాయి. చాలా బాగున్నారు గణేశులు. ఇక్కడ చూసినట్టయితే వినాయకుడు చాలా బాగున్నాడు మొత్తం. అండ్ ఫినిషింగ్ వర్క్ అవన్నీ డీటెయిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి వినాయకుడికి. ఇలా ఈ ప్రాసెస్లో అన్ని విగ్రహాల చోటికి తిరుగుతూ అందరు ఆర్టిస్టులతో మాట్లాడుతూ చాలా నేర్చుకున్నా. అండ్ ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నా, కర్నూలులోనే అతిపెద్ద మట్టి వినాయకుడు. మన యూత్లో ఎప్పుడో ఒక కాంపిటీషన్ ఉంటూనే ఉంటుంది. పక్క గల్లీ వినాయకుడు కంటే మన గల్లీ వినాయకుడు హైట్గా ఉండాలని. అలాంటిది మన కర్నూలులోనే అతిపెద్ద గణపతి ఎక్కడ పెడతారో మీకు తెలుసా? దాన్ని చేయడానికి ఎన్ని రోజులు టైం అవుతుందో మీకు తెలుసా? అసలు ఆ విగ్రహం చేయడానికి ఎక్కడి నుంచి వస్తారో తెలుసా మనుషులు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా,
అసలు విషయం విగ్రహం ఎత్తులో ఉండదు, మనసులోని భక్తిలో ఉంటుంది. ఇక్కడ ఇది 63 ఎత్తు ఉంటుంది. ఇది మొత్తం మట్టితోనే తయారు చేస్తున్నారు. లోపలికి పడి ఇక్కడ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి విగ్రహం తయారు చేస్తున్నారు. వస్తే దీన్ని తయారు చేయడానికి మహారాష్ట్ర నుంచి మనుషులు వస్తారు. ఇదే కర్నూలులోనే అతిపెద్ద విగ్రహం. దీని ఎత్తు వచ్చేసి 60 అడుగులు ఉంటుంది, 65 అడుగులు ఉంటుంది. నమస్కారం. మీకు నమస్తే అండి, నా పేరు సతీష్. మాది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందము. ఇది 4 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం ఇది మట్టి వినాయకుని చేయడము. సుమారు 2 నెలల నుంచి కలకత్తా సోదరులు ఒక 12 మంది 60 రోజుల నుంచి పని స్టార్ట్ జరుగుతుంది. కేవలం ఓన్లీ మట్టి తప్ప వేరే ఏ మెటీరియల్స్ పిఓపి కానీ పరిసరాలు హాని కలిగేది ఏ ప్రోగ్రామ్స్ కానీ దీనిలో వాడము. ఎంతమంది చేస్తున్నారు విగ్రహం? దాదాపు 12 మంది పనిచేస్తారండి. ఎంత ఖర్చు వస్తుంది? 20 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం 20 లక్షలు. 20 లక్షలు ఖర్చు. మొత్తం మీరు ఎంతమంది అన్నట్టు? మొత్తం మా బృందం వచ్చేసి 20 మంది ఉంటామండి. భారీ లడ్డు కూడా ఉంటుంది. ప్రతి అనే కన్నులు గణాదులు మొత్తం 9 రోజులు నిమజ్జనము. ఈ వినాయకుడు వచ్చేసి 11 నిమజ్జనము. 11 రోజులు. 11 రోజుల్లో నిమజ్జనంలో లడ్డు వేలంపాటు ఉంటుంది. సుమారు 200 కిలో లడ్డు ఉంటుంది. అలాగే 200 కిలో లడ్డు, అలాగే హుండీ వేలంపాటు కూడా ఉంటుంది. హుండీ వేలంపాటు ఉంటుంది. ఎన్నో తేదీ ఉంటుందా? ఇది 17వ తారీఖు నిమజ్జనం అండి. 17వ తారీఖు నిమజ్జనం. లడ్డు వేలంపాటు కూడా 17వ సాయంత్రం ఉంటుంది. చిన్న కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత ముగించుకొని ప్రముఖులు అందరు ఇచ్చేస్తారు. ఆ రోజు వాళ్ళ సమక్షంలోనే ఫైర్ ఇంజన్ తో దీన్ని కరిగించడం జరుగుతుంది. లాస్ట్ టైం లడ్డు ఎంత పోయిందండి? లాస్ట్ టైం లడ్డు 1,60,000 పోయిందండి. 1,60,000. ఈసారి ఇంకా ఎక్కువనే బలుతుంది అనుకుంటున్నాం. ఈసారి హుండీ కూడా 1,50,000 దాకా పోయింది. మీకు ఎలా అనిపించింది ఇంత పెద్ద విగ్రహం పెడదాం? అంటే ఒక లాస్ట్ టైం మేము విగ్రహం పెట్టాక కేస్ కెనాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నిమజ్జనం చేయడం జరిగింది. సో అనిపించింది అప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎప్పటికైనా కానీ ఇబ్బంది. సో ఎందుకు పరిణామానికి సంబంధించింది మట్టి విగ్రహాలు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో అనుకున్నాము. అంతా కమిటీ వాళ్ళతో అంతా మాట్లాడిన తర్వాతనే అందరికి ముందుకు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. బయట కాంపిటీషన్ ఉంటుంది కదా, మా విగ్రహం కంటే పెద్ద ఇంకో విగ్రహం పెట్టాలని. ఇప్పుడు మీరు అందరికంటే పెద్ద పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఎప్పుడు విగ్రహాలు పెద్దవి చిన్నవి ఏం లేదండి, బాగా జరిగితే సంతోషమే తప్ప అంతేదాని ఏ విగ్రహం కాంపిటీషన్ లేదు. వినాయకులు అందరూ కలిసి ఒకటే ఉంటారు. కాకపోతే వాళ్ళ ఏరియాని బట్టి అంతే తప్ప ఒకరి పోటీ అని ఎప్పుడు అనుకోలేదు. అట్లా అనుకొని స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, మనీ వేస్ట్ అని ఎప్పుడు అనిపించలేదు? పొరపాటు అట్లా అనుకుంటే ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసేవాళ్ళం కాదు, ఒకే సంవత్సరం వదిలేసే వాళ్ళమే. ఎక్కడ కూడా 4 సంవత్సరాలు ఎక్కడ కూడా అనిపించలేదు ఆ విషయం. దేవుని దయ వల్ల మా కమిటీ మెంబర్స్ అందరూ చేయూతనిస్తున్నారు. ఇందులో మా వార్డులో కూడా చాలా మంది కొద్ది పెద్దవాళ్ళు కూడా కలెక్షన్ చేయడం వల్ల మేము దీన్ని అరేంజ్ చేయడం జరుగుతాం. వేరే వాళ్ళు పొల్యూషన్ నాశనం చేసేటట్లు డిఫరెంట్ విగ్రహాలు పెడుతున్నారు కదా, మట్టి విగ్రహం కాకుండా. వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తామనుకుంటున్నారు? మా రిక్వెస్ట్ ఒకటేనండి, ఇంత బాగా చేసుకుంటాం, రాను నీళ్లు ఈరోజు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందంటే ఒక్కొక్కసారి సఫిషియెంట్గా ఉంటుంది, ఇంకోసారి ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము చెప్పే ఒకే మెసేజ్, దయచేసి మనం కాలుష్య పరిణామాన్ని దూరం చేద్దాం. అందరికి అనుకూలమైన నిమజ్జనం జరిగితే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. అలాగే మన నిమజ్జనానికి కూడా అలా సహకరిస్తే పరిణామాన్ని కూడా మేము కాపాడడం వల్ల అవుతాం. దయచేసి ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలు దయచేసి మానుకోండి. ఎత్తు బరువు అనేది తప్ప మనం ప్రాచీన కాలంగా వెళ్తేనే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఇంత పెద్ద విగ్రహాన్ని మీరు తీసుకెళ్లి నదిలో వెళ్ళారు కదా? లేదండి, ఇక్కడే ఫైర్ ఇంజన్ వస్తుంది. సో ప్రతి సంవత్సరం ఫైర్ ఇంజన్కి ఒక అఫిడవిట్ రాసి ఇస్తే వాళ్ళు ఒక 4 దాకా ఫైర్ ట్యాంకర్స్ వస్తాయి. ఆ మోటార్స్ తీసుకొని దాంతో సాయంతోనే ఒక 4 పైప్స్ కొట్టేసి సుమారు 5 నుంచి 6 గంటల దాకా నిమజ్జనం కరిగడం జరుగుతాం. 1 అవర్ జరుగుతుంది. 4 to 5 hours పడుతుందండి. ఇప్పుడు అందరూ నా గణపతి పప్ప మోరియా సిరీస్ చూసారు కదా. ఎపిసోడ్ 1 ఎలా అనిపించింది? ఎపిసోడ్ 1 మీకు నచ్చితే అందరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకుందాం. అంతవరకు బాయ్. అందరూ చెప్పండి, గణపతి బప్ప మోరియా.